మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్. కేబినెట్ సమావేశంలో ప్రత్యేక చర్చ. 3-4 నెలల వ్యవధిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు. అలర్ట్గా ఉండాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం. డీలిమిటేషన్ వాళ్లు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి ఫైర్. దద్దమ్మ పార్టీ రిజర్వేషన్లు తేలేకపోయిందని విమర్శలు. ప్రతిదీ రాజకీయం చేయటం ద్రోహమన్న కేంద్ర మంత్రి. భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన. ఆదివాసీ సంస్కృత ఆత్మీయ సమ్మేళనానికి హాజరు. గిరిజనులతో కలిసి ఆడిన మినిస్టర్. కడప జిల్లా కాజీపేటలో ఉద్రిక్తత. ఇంటర్ విద్యార్థిని హత్య చేసిన ప్రేమోన్మాది. నిందితుడు వెంకటేష్, ప్రవీణ్కి ఉరిశిక్ష వేయాలని బంధువుల ఆందోళన. రోడ్డుపై ధర్నా. శ్రీ సత్యసాయి జిల్లాలో 2 దొంగలు అరెస్ట్. 25 లక్షల విలువైన 18 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం. ఆంజనేయులపై 45 కేసులు, చిన్నాపై 15 కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడి. ఎల్లుండి తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఎగ్జామ్స్. పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో భారీగా పంట నష్టం. అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, మొక్కజొన్న. కల్లాల్లో తడిసి ముద్దైన మిర్చి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన.